జస్ట్ అట్లా చూస్తూ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటికి ఉండాలి కదా అయ్యా అని ఒకటి ఇది కనిపెట్టింది. అరే రండిరా వీడిని తీసుకురండి రా. ఈ పెద్ద మనిషి మళ్ళీ వచ్చారు. ఇది 24 ఎక్కడ గంజా దొరికినా మూలాలు ఏపీలోనే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ దొరికినా మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే. గడిచినటువంటి 6 నెలలకి ఎన్ని దొరికాయి మీరే చూశారు కదా. విశాఖపట్నంలోనే ఎన్ని దొరికాయో మొన్న మీరు కూడా కవర్ చేయడానికి వెళ్ళి ఉంటారు కదా. మొన్న నర్సరావుపేటలో చాక్లెట్లు దొరికాయి, గంజా చాక్లెట్లు విశాఖపట్నంలో దొరికి. మరి మీరు 6 నెలల నుంచి ఏం చేస్తున్నారు? మరి గుడ్డి గుర్రాన్ని ఫలితం అవుతున్నారా? ఈ రకమైనటువంటి అంటే ఏ రకంగా బ్రాండ్ ఇమేజ్ని, ఇది ఆ రోజే, ఇది ముందు వచ్చింది ఏ పేపర్లో అమ్మా? అది ఈనాడే, ఇది ఈనాడే, మరి మన ప్యాంప్లెట్ కదా. డ్రగ్ మాఫియాని పెంచి తగ్గించమ్మా. డ్రగ్ మాఫియాని పెంచి పోషిస్తున్న వైకాపా, అది ఫ్రంట్ పేజ్. ఇది దాని కంటిన్యూషన్. ఇవన్నీ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ మాట్లాడిన దాంట్లో అదొక సబ్జెక్ట్. నెక్స్ట్ డిప్యూటీ సీఎం గారు, ఇది గత నాకు తెలిసి 10 రోజుల క్రితం అనుకుంటా, 1 మంత్ బ్యాక్ తగ్గించమ్మా. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వారు ట్వీట్ ద్వారా సమ్ టైమ్ బ్యాక్ సీజర్ ఆఫ్ ఎ cocaine shipment in Visakhapatnam port and drugs seized elsewhere in the country had the links into a trading company in Vijayawada shows that drug mafia has flourished well under previous regime అని చెప్పి మా మీద గతంలో గత ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తూ వారు చేసినటువంటి ట్వీట్ ఇది. ఇది మొన్న కరెక్ట్గా నెల రోజుల క్రితం, గత నెల 9వ తారీఖున వారు చేసినటువంటి ట్వీట్. దానికి సంబంధించిన మరుసటి రోజు ఈనాడులో వచ్చినటువంటివి. ఆ థంబ్నెయిల్స్ ఒకసారి పెట్టమ్మా. ఈటీవీ, TV9 ఒకసారి ఉంది. ఇది ఈటీవీలో డ్రగ్స్ అడ్డాగా విశాఖ నగరం, స్మగ్లింగు, విశాఖలో 1,00,000 కోట్ల డ్రగ్ ర్యాకెట్, ఆపరేషన్ డ్రగ్స్. ఇవి ప్రధానమైనటువంటి అంశాలుగా ఎన్నికల సమయంలో వారి ఎన్నికల అవసరాల కోసం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం ఉపయోగించుకున్నటువంటి థంబ్నెయిల్స్. ఈ థంబ్నెయిల్స్ పెట్టి వార్తలు ప్రచురించారు. నెక్స్ట్ ఇంకో టీవీ, ఇది ABN. ఇగో విశాఖ డ్రగ్స్ కేసులో జగన్ బ్యాచ్, డ్రగ్స్ దొంగలు దొరికేశారు, తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు. వైజాగ్ కొకైన్ గుట్టు సూత్రధారులు, పాత్రధారులు అంతా వాళ్ళే చేశారు. ఇది ఎప్పుడు? 23/3 మరుసటి రోజు. ఇందాక మీకు చెప్పిన 21వ తారీఖున దొరికితే 23వ తారీఖున. ఇది చిక్కుల్లో వైసీపీ విశాఖ డ్రగ్స్ కేసులో కీలక మలుపు. ఇది మన గెజెట్ ఛానల్, ABN గెజెట్ ఛానల్లో వచ్చినటువంటివి ఇవి. నెక్స్ట్ అమ్మా, ఇంకో పెద్ద మనిషి ఉంది కదా, ఇది TV5. విశాఖలో 25,000 కేజీల డ్రగ్స్, మూర్తిగా రియాక్షన్. ఈయన ఎవరు? రాజేష్ గారు అట ఎవరో మరి. CBI సోదాలు, విశాఖ డ్రగ్స్ వెనక వైసీపీ పెద్దలు. ఇవన్నీ కూడా TV5, ABN, ఈటీవీ వారు చూపించినటువంటి, వారు థంబ్నెయిల్స్ రూపంలో ప్రజలను ఆకర్షించి తద్వారా వారి TRPలు పెంచుకునేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసినటువంటి దానికి ఉపయోగించుకున్నటువంటి ఈ థంబ్నెయిల్స్ ఇవన్నీ. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో 2-3 సందర్భాల్లో ఒక 10-15 సెకండ్స్ వీడియోస్ ఉన్నాయి. 2-3 సందర్భాల్లో వారు ఏం మాట్లాడారో, ప్రజలకు ఏం చెప్పి మా మీద దుష్ప్రచారం చేశారు అనేటువంటిది ఒకసారి మీకు ప్లే చేస్తా. దయచేసి మీ ద్వారా ప్రజలకు చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇది 23/3/2024 అంటే 21వ తారీఖున డ్రగ్స్ పట్టుబడ్డాయని చెప్పి CBI ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిన 2 రోజులకి వారు మాట్లాడినటువంటి మాటలు ప్లే చేయమ్మా. విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారు.